ఆయుధం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటివన్నీ ఉన్నాయట అక్కడ. ఇన్ని రకాలైనటువంటివి: దివ్య వక్త్రనయనం, అద్భుత దర్శనం, దివ్యాభరణం, దివ్యానేక ఉద్ధిత ఆయుధం. అన్ని దివ్యమైనటువంటి ఆయుధాలే, అన్ని ఎత్తి పట్టుకొని ఉన్నారు, అందరు రెడీగా ఉన్నారు. అద్భుతమైనటువంటి రూపం చూపిస్తున్నాడట. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి సంజయుడు. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమాల్య అంబరధరం. దివ్యమాల్య దివ్యమైనటువంటి పూలమాలల్ని, అంబరాలు దివ్యమైనటువంటి వస్త్రాలు. కాబట్టి ఇవన్నీ ఏంటి? దేవతలు ధరించేటటువంటివన్నీ కూడా దివ్యమైనటువంటివై ఉంటాయి. దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించారు వాళ్ళందరూ కూడా, దివ్యమైనటువంటి ఆయుధాలు ధరించారు వాళ్ళందరూ, దివ్యమైనటువంటి మాలలు కూడా ధరించారట, అందమైనటువంటి మాలలు. దివ్య గంధ అనులేపనం, అద్భుతమైనటువంటి మంచి గంధాన్ని అనులేపనం పూసుకుని ఉన్నారు వాళ్ళంతా. అటువంటి రూపం. దేవం. దేవం అంటే ఏంటి? దివ్ అనే అక్షరం యొక్క, దివ్ అనేటువంటి శబ్దం యొక్క అర్థం ఏంటంటే ప్రకాశమానమైనటువంటిది, ప్రకాశించేటటువంటిది, వెలుగుతూ ఉండేటటువంటిది. మనం దివ్యలు అంటాం. దివ్య. దివ్య అంటే ఏంటి? దివ్యను వెలిగించారు అంటారు. దివ్య అంటే అక్కడ దీపం, దివ్యలు వెలిగా. దివిటి అంటారు. దివిటి అంటే ఏంటి? కాగడాలు. తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి, మరి ఇక్కడ వాడతారో లేదో తెలియదు, కానీ దివిటి అనే పదం మాకు కోస్తా జిల్లాలో దివిటి అనే పదం బాగా వాడతారనమాట. కాగడాలు అంటారనమాట. దేవుడు వెళ్ళేటప్పుడు దివిటీలు పట్టుకున్నారంటారు, ఆ ముందు పట్టుకుంటారు కాగడాల్ని. కాబట్టి అవన్నీ కూడా చూడండి, ఆ దీపం, దీ, ప్రతి చోట ఆ దీ అనేటువంటి సౌండ్ ఎక్కడ వస్తూ ఉంటుందో అవన్నీ దివ్యమైనటువంటివి, వెలుగుతూ ఉండేటటువంటివి అనమాట. కాబట్టి దేవం అనే పదం ఉపయోగించారు అంటే దివ్యమైనటువంటి కాంతి కలిగినటువంటి రూపాలట అవన్నీ కూడా. ఆశ్చర్యమయం, ఆశ్చర్యకరమైనటువంటి రూపాలు. విశ్వతోముఖం, విశ్వమంతా కూడా ముఖాలు అనేటువంటివి వ్యాపించి ఉన్నాయట. అనంతం, ఆ రూపానికి అంతం ఎక్కడో చూద్దామంటే కనిపించట్లేదు, అనంతమైనటువంటి రూపం అట. కాబట్టి ఎందుకని? అనేకమైనటువంటి దేవతలు, ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినటువంటి దేవతలు ఏమన్నాడు? దాంతోపాటు నీకు తెలిసినటువంటివి, నీకు తెలియనటువంటివి కూడా అవన్నీ చూపిస్తానన్నాడు. అర్జునుడికి ఎన్ని తెలుసుంటాయి? మహా అయితే మనకి ఎన్ని తెలుసుంటాయి చెప్పండి? మహా అయితే ఒక 1000లో ఓ 10వ వంతు తెలుసుంటుందేమో మనకి, ఓ 10, 20 తెలుసుంటాయి, లేదో 10వ వంతు ఒక 100 తెలుసుంటాయి మనకి. సో మిగతావన్నీ తెలియనటువంటివే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ తెలిసినవి తెలియనివి అన్నీ చూపిస్తున్నాడు. కాబట్టి కొన్ని వేల ముఖాలు, కొన్ని లక్షల ముఖాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దివ్యమైనటువంటివి, అన్ని దివ్యమైనటువంటి ముఖాలే. అంతా దివ్యమాల్యాంబరధం, దివ్య గంధానులేపనం, అంతా దివ్యమే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి రూపము ఎలా ఉందట? దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భాసస్దృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. దివి సూర్య సహస్రస్య భా. దివి అంటే ఆకాశం. ఆ ఆకాశంలో సహస్రస్య సూర్యస్య, సహస్ర సూర్యస్య 1000 మంది సూర్యులు
ఒకేసారి కనుక ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి తేజస్సు, భా భా అంటే తేజస్సు, అటువంటి తేజస్సు వ్యక్తమవుతోందట. యుగపత్ ఉద్ధిత భవేత్ యది, యుగపత్ అంటే ఒక్కసారి, ఉద్ధిత ఒక్కసారి లేచాయనుకోండి. ఇప్పుడు ఒక సూర్యుడు పొద్దున్నే లేస్తేనే మనకి ఎలా కనిపిస్తుంది? కాంతివంతంగా, బ్రైట్గా. ఒకేసారి 1000 సూర్యుళ్ళు ఉద్ధిత లేచారనుకోండి, ఎలా ఉంటుంది ఆ కాంతి? అసలు చూడగలమా మనం? అలాంటి కాంతితో కూడుకుని ఉన్నటువంటిది భవేద్యది. ఒకవేళ కనుక అలా 1000 సూర్యుళ్ళు ఒకేసారి ఉదయిస్తే, ఒకవేళ యది అయితే సా తస్య మహాత్మన భాష సాదృశి సాస్యాత్. ఎలా ఉందట? ఆ రకంగా ఉంది అని చెప్తున్నాడు. ఆ రూపం యొక్క తేజస్సు ఎలా ఉంది అంటే 1000 మంది సూర్యుళ్ళు ఒకేసారి ఉదయించినట్టుగా ఉందయ్యా అని ఒక ఉపమానాన్ని ఉంచుతున్నాడు అనమాట. ఒక ఉపమానం అంటే ఉదాహరణ అనమాట. అంటే అంత గొప్పది అని చెప్పడం. ఇప్పుడు భీముడికి 1000 ఏనుగులు బలం అన్నారు. అంటే ఒక ఏనుగుకి ఎంత బలం ఉంటుందో మనకు తెలియదు సరిగ్గా. ఒక ఏనుగు బలం ఎంతో మనకు తెలియదు. 1000 ఏనుగులు బలం అన్నారు. అంటే 1000 ఏనుగులు అంటే మాటలావి. 1000 ఏనుగులను ఒక్కసారి ఇట్లా అంటాడు ఆయన, అంతే. ఆయనకు అబద్ధ హస్తాలు అన్నీ నలిగిపోవాల్సిందే, అంత బలం ఉంటుందట ఆయనకి. అట్లా చెప్తారు. ఇక్కడ కూడా ఏంటి? 1000 మంది సూర్యుళ్ళు ఒక ఉపమానంలాగా చెప్తున్నారనమాట. అంటే అంత కాంతివంతమైనటువంటి ఒక్కసారి ఉదయించినట్టు కనిపిస్తోందయ్యా ఆ రూపము అని. ఒకసారి ఇదంతా ఏంటంటే ఇదంతా వర్ణనలు, దీంట్లో ఏమి మనకి సబ్జెక్ట్ ఏం దొరకదు, వర్ణనలు. కాబట్టి వర్ణనలు నేను చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు చదువుతూ ఉన్నారు, నేను చెప్తూ ఉన్నా, ఊహించుకోండి ఒకసారి ఎలా ఉండుంటుంది ఆ రూపం అనేటువంటిది. ఇప్పుడు ఎందుకనంటే అర్జునుడు కూడా పాపం ఎప్పుడు చూడలేదు, మనం ఎప్పుడు చూడలేదు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చూపిస్తున్నాడు. అది కూడా ఏంటంటే ఒక్కసారి 1000 సూర్యుళ్ళు ఉదయిస్తే ఎలా ఉంటుంది అని అన్నాడు. ఒక సూర్యుడినే కంటితో చూస్తే మనం గుడ్డివాళ్ళం అయిపోతాం. 1000 మంది సూర్యుళ్ళు అంటే అంత కాంతివంతంగా ఉన్నది అని చెప్పి మనం మనసులో ఊహించుకోవడానికి అన్నమాట. ఇదంతా భగవంతుడి యొక్క చెప్పబోయేటటువంటి విశ్వరూపం ఏదైతే ఉందో ఆ విశ్వరూపం ఎంత కాంతివంతంగా ఉందని మనం ఊహించుకోవాలన్నమాట. చెప్పి తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. తదా అప్పుడేం జరిగింది? పాండవ అంటే అర్జునుడు, పాండవుల్లోని అర్జునుడు అనేకధా ప్రవిభక్తం కృష్ణం జగత్, అనేక విధాలుగా విభజనలతో కూడుకుని ఉన్నటువంటి కృష్ణం యావత్ జగత్ అంతా కూడా తత్ర దేవదేవస్య ఆ దేవదేవుడి యొక్క శరీరే ఏకస్థం అపశ్యత్, ఒకే చోట ఆ భగవానుడి యొక్క శరీరంలో మొత్తం జగత్తునంతా కూడా చూస్తున్నాడట. ఎంత విచిత్రమో చూడండి. మామూలుగా మనకి భగవానుడి యొక్క లీలలు విచిత్రంగా ఉంటాయి. ఆయనలో మొత్తం జగత్తునంతా కూడా చూపిస్తున్నారు అనేటువంటి చెప్తున్నాడు ఇక్కడ. అంతే సింపుల్, అంతకుమించి ఇంకేం లేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ చిన్నప్పుడు మట్టి తిన్నాడు. ఈయన పిల్లలందరూ మట్టి తింటారు, ఈయన కూడా తిన్నాడు. తిన్నది రాదా? చూపించి నోరు తెరువు అంది. చూపించాడు. చూపిస్తే ఏం కనిపించింది అక్కడ? దాదాపుగా ఇదే కనిపించింది. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడ స్పృహ కోల్పోయింది ఆవిడ. ఎందుకని? లోపల అన్ని 3 లోకాలు మొత్తం అన్ని కూడా అన్ని తిరుగుతున్నాయి లోపల. బ్రహ్మాండం అంతా కనిపించింది ఆవిడికి. ఆ నోట్లో, శ్రీకృష్ణుడి యొక్క చిన్న నోట్లో ఆ బ్రహ్మాండం అంతా కనిపించేసరికి ఆ రోజున మొత్తం భయపడిపోయింది ఆవిడ. భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ.
ఒక స్త్రీ కాబట్టి కంగారు పడిపోయింది ఆవిడ. ఇక్కడ చూపించమని అడిగాడు కాబట్టి అర్జునుడు చూస్తున్నాడు. క్షత్రియుడు కాబట్టి ధైర్యంగా అడిగాడు కాబట్టి చూస్తానన్నాడు, చూస్తున్నాడు అన్నమాట ఇదంతా. కాబట్టి విశ్వరూపం అనేటువంటిది అక్కడ తన లోపల విశ్వరూపాన్ని చూపించాడు, తన నోట్లో మాత్రమే విశ్వాన్నంతా కూడా చూపించాడు. ఇక్కడేంటంటే విశ్వాన్నంతా తన శరీరంగా చూపిస్తున్నాడు. నోట్లో విశ్వాన్ని చూపించడం కాదు, ఇక్కడ తన శరీరంలోనే మొత్తం విశ్వాన్నంతా కూడా తీసుకొని వచ్చి ఏవేవైతే ఈ విశ్వంలో ఉన్నాయో అన్నిటినీ, గ్రహాలు అంతటా అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి చూపించేస్తున్నాడు ఈయన. మరి అంత దివ్యమైనటువంటిది ఏకస్థం శరీరే పాండవ చూపిస్తున్నప్పుడు తతస్స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత తతస్స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. తతః సహ ధనంజయః విస్మయః ఆవిష్టః హృష్టరోమ. ఆ ఆకారాన్ని చూసినటువంటి అర్జునుడు కాస్త ఏమైపోయాడట, విస్మయః ఆవిష్టః, అతన్ని విస్మయానికి గురయ్యాడట. విస్మయము అంటే ఏంటి, ఆశ్చర్యానికి గురయ్యాడట. తనేదో చిన్న ఆకారం చూపిస్తాడని అనుకుంటే ఇంత పెద్ద 1000 సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఆకారాన్ని చూపించేసరికి విస్మయ ఆవిష్టః, ఆశ్చర్యానికి లోనైపోయాడట. హృష్టరోమాహ, ఒళ్ళంతా కూడా గగురుపాటు వచ్చింది ఆయనకి, రోమాంచితమైపోయిందట, రోమాలు నెక్కబుడుచుకున్నాయి ఆయనకి. దేవం, ఆ శ్రీకృష్ణ భగవానుడికి శిరసా ప్రణమ్య, శిరస్సు వంచి నమస్కరించాడట. కృతాంజలి అభాషత, సాష్టాంగ నమస్కారం చేసి కృతాంజలి, కృత అంజలి, అంజలి అంటే ఇది దోసిలి పట్టడం అన్నమాట. కృత అంజలి, ఈ దోసిలి పట్టి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడట. ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, ఇంత 10 అధ్యాయాలు జరిగిపోయిన తర్వాత 10 అధ్యాయాలకు ముందు స్టోరీ జరిగినప్పుడు కానీ ఏ రోజు కూడా అర్జునుడు శ్రీకృష్ణుడి పట్ల ఇంత శరణాగత భావం, అంటే దోసిలి పట్టి ప్రార్థించేటటువంటి అంత శరణాగత భావం ఇంతవరకు ఎప్పుడు మనం చూడలా. ఈవెన్ మహాభారత కథలో కూడా ఎప్పుడు మనకు కనిపించదు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ విశ్వరూపాన్ని చూసినటువంటి వాడు, విశ్వరూపాన్ని ఎందుకు చూడగలుగుతున్నాడు, భగవంతుడిచ్చినటువంటి దివ్య నేత్రాలతో చూడగలుగుతున్నాడు కాబట్టి ఆ విశ్వరూపం కనిపిస్తోంది. ఇప్పుడు ఆయనలో పరిపూర్ణమైనటువంటి శరణాగత భావం వచ్చింది. ఇప్పుడు భగవానుడి యొక్క నిజమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి ఆ రూపాన్ని ఒకే చోట అంతా చూస్తున్నాడు కాబట్టి ఆశ్చర్యానికి లోనై భక్తి ప్రపత్తులతోటి దోసిలి బట్టి ప్రార్థిస్తున్నాడట ఇప్పుడు. సో ఈ శ్లోకాలన్నీ ఇప్పటిదాకా ఎవరు చెప్పారు? ఇవన్నీ సంజయుడు చెప్పినటువంటి శ్లోకాలు ఇవన్నీ. సంజయ వాచ. కాబట్టి కథలో సంజయుడు ఈ విధంగా జరిగిందయ్యా అని చెప్తున్నాడు అంటే వాస్తవంగా మహాభారత మహాసంగ్రామంలో జరిగేటటువంటిదంతా కూడా చూసి ఏం జరుగుతోందో ధృతరాష్ట్రుడికి చెప్పవయ్యా అని చెప్పి వ్యాసుల వారు వరం ఇచ్చారు. ఇక్కడ వాస్తవంగా ఎవరు అడిగారు నాకు విశ్వరూపాన్ని చూపించమని? అర్జునుడు అడిగాడు. చూపిస్తున్నటువంటిది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత విచిత్రం అంటే అక్కడ ఏం జరిగిందో చూడగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే అది సంజయుడు కాబట్టి అర్జునుడితో పాటు దొంగతనంగా చూడగలిగినటువంటి వాడు ఎవడు? సంజయుడు. అర్జునుడితో పాటు ఈయన కూడా చూసేశాడు అనమాట. చూశాడు కాబట్టే ఇంత చక్కటి వర్ణన చేశాడు. విచిత్రం ఏంటంటే 18 అక్షోహిణుల సైన్యం అక్కడ ఉంటే ఒక్కడికి కనిపించలే ఇది. 18 అక్షోహిణుల సైన్యం, కోట్ల మంది సైన్యం ఉంటే ఒక్కళ్ళకి కూడా కనిపించినటువంటి ఈ దివ్యమంగళ విగ్రహం ఇది. అటువంటిది
అదృష్టవశాత్తు సంజయుడు నిజంగా సంజయుడే, అదృష్టవశాత్తు దొరికినటువంటి అవకాశం ఇది, అయాచితమైనటువంటి అవకాశం సంజయుడికి దక్కింది. కాబట్టి చూసేశాడు ఆయన కూడా, అర్జునుడితో పాటు ఈయన చూసేశాడు. ఎందుకని చెప్పాలి కదా, ధృతరాష్ట్రుడికి ఏం జరుగుతోంది అనేటువంటిది చెప్పాలి కాబట్టి, అది ఆజ్ఞ కాబట్టి, వ్యాసుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి శిరసావహించి చూసింది చూసినట్టు చెప్పేస్తున్నాడు అక్కడ. అప్పుడు అర్జునుడు అన్నాడు అనమాట, ఏమన్నాడు, అర్జున ఉవాచ పశ్యా, ఇక్కడి నుంచి ఛందస్సు మారుతుందండి, అనుష్టుప్ నుంచి త్రిష్టుప్లోకి వస్తామన్నమాట. ఈ త్రిష్టుప్లోకి వచ్చేసరికి ఈ అక్షర విధానం అంతా కూడా మారుతుంది. దాని ప్రకారంగా ఇక్కడి నుంచి చాలా శ్లోకాలు ఈ అధ్యాయాలకు ఉండేటటువంటి ప్రత్యేకత ఇదే. చాలా శ్లోకాలు త్రిష్టుప్ ఛందస్సులో ఉంటాయి. దీంట్లో ఏంటంటే దీని యొక్క ఆ ఛందస్సు వచ్చినప్పుడల్లా దాని రాగం మారిపోతుంది. ఇప్పటిదాకా మనం అనుసరించినటువంటి ట్యూన్ వేరు, ఇప్పటి నుంచి ట్యూన్ వేరు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. పలకలేని పదాలు ఏవైనా కనుక ఉంటే నిస్సంకోచంగా దయచేసి అడగండి, నేను చెప్తాను శబ్దం ఎట్లా పలకాలనేది. ఎక్కడన్నా మీకు డౌట్ ఉంటే వెంటనే అడగండి, పర్వాలేదు. అర్జున ఉవాచ, ఇప్పుడు సంజయ్ ఉవాచ అయిపోయింది. ఈ సంజయుడు ఏం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, అర్జునుడు అన్నాడయ్యా, ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు, అర్జున ఉవాచ దేవా, శ్రీకృష్ణ పరమాత్మని, ఓ దేవా, ఓ భగవత్ స్వరూపుడా, తవ దేహే సర్వాన్ దేవాన్, నీ దేహంలో మొత్తం అందరు దేవతల్ని నేను చూస్తున్నా. తథా భూత విశేష సంఘాన్, అలాగే ఇంకా ఏం చూస్తున్నా నేను, విశేష రూపాలతో ఉండేటటువంటి ప్రాణుల యొక్క సముదాయాలు, అనేక రూపాలలో ఉండేటటువంటి ప్రాణులందరూ ఒకే రూపంలో ఉంటారండి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో ఉంటారు. మానవులలోనే ఇన్ని రకాలైనటువంటి రూపాలు ఉన్నారు కదా. నాకు ఒకసారి నేను ఎక్కడ ఈ నేపాల్ బోర్డర్ క్రాస్ చేసి టిబెట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. చైనా బోర్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మామూలుగా ఏంటంటే కరెన్సీ చేంజింగ్ ఉంటుంది, యువాన్స్లోకి మార్చుకోవాలి. మనం 10 రూపాయలు, మనం అంటే వాళ్ళు 100 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే 10 యువాన్లు ఇస్తారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, ఇప్పుడు 9 ఎన్నో ఇస్తున్నారు అంతే. అప్పట్లో 10 యువాన్లు ఇచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళ కరెన్సీ కొంచెం ఎక్కువ, మనకంటే కొంచెం ఎక్కువ అనమాట, మార్చుకోవాలి. అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గర నేను అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంటే అక్కడ అందరూ నాకు ఒకేలాగా కనిపిస్తారు, ఫేస్లన్నీ, వాళ్ళ మొహాలన్నీ ఒకలాగానే ఉన్నాయి. నేను అమ్మాయిని అడిగా, ఆ అమ్మాయి కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, మీ అందరి ఫేస్లు ఒకేలాగా ఉంటే నువ్వు ఎవరెవరో గుర్తుపట్టగలవా అసలు అని అడిగా. అంటే ఆ అమ్మాయి అన్న మాట విన్న తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. మా ఫేస్లు మేము హ్యాపీగా గుర్తుపడతాము, మా ప్రాబ్లం ఏంటంటే మీ ఫేస్లు మేము గుర్తుపట్టలేమంది. అదిట వాళ్ళ ప్రాబ్లం. అంటే ఏంటి, వాళ్ళ ఫేసులు వాళ్ళకి అలవాటు పడిపోయారు, మన ఫేసులకి మనం అలవాటు పడ్డాం. మనం వాళ్ళ ఫేసులు మనం గుర్తుపట్టలేం, వాళ్ళ మన ఫేసులు వాళ్ళు గుర్తుపట్టలేరు. అది విచిత్రం అట వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తానికి తవ దేవదేహే సర్వాన్ దేవాన్ తదా విశేషభూత సంఘాన్, ఎన్ని రకాల రూపాలు ఉన్నప్పటికీ, రకరకాల రూపాలు ఉంటారు ఈ ప్రపంచంలో, అన్ని రూపాల వాళ్ళని కమలాసనస్థం, పద్మాసనంలో ఉన్నటువంటి ఈశం,
ఎవరుంటారు ఆయన? పద్మంలో కూర్చున్నటువంటి ఆయన బ్రహ్మగారు. ఆయన ఈశం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మాణం బ్రహ్మ సర్వాన్ ఋషీంశ్చ మొత్తం అందరూ ఋషులు, పురాణాలలో చెప్పబడినటువంటి ఋషులందరూ కూడా, ఈ ఋషులందరూ దివ్యాన్ ఉరగాన్ పశ్యామి, దివ్యమైనటువంటి సర్పాలు కూడా కనిపిస్తున్నాయట. ఒకదాంతో ఒకటి సంబంధం లేనటువంటివన్నీ చెప్తున్నాడు ఈయన. మొత్తానికి ఎవరెవరు కనిపించారు ఇప్పటిదాకా? మొత్తం దేవతలందరూ కనిపిస్తున్నారు నాకు. రకరకాలైనటువంటి ఆకారాలు ఆకృతులు కలిగినటువంటి భూతాలు అంటే ప్రాణులందరూ కనిపిస్తున్నారు. దాంతోపాటు కమలాసనస్థం బ్రహ్మాండం, కమలంలో కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన కనిపిస్తున్నారు. ఋషులందరూ కనిపిస్తున్నారు. దివ్యమైనటువంటి సర్పాలన్నీ కనిపిస్తున్నాయి అని ఎవరు చెప్తున్నారు? అర్జునుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మకి చెప్తున్నాడు. శ్రీకృష్ణ, ఇప్పుడు శ్రీకృష్ణుడు కనిపించట్లేదు చూడండి. శ్రీకృష్ణుడు కనిపించట్లేక ఎవరు కనిపిస్తున్నారు ఆయన రూపంలో? వీళ్ళందరూ కనిపిస్తున్నారు. కాబట్టి అర్జునుడికి చెప్పడమే చూడండి, మొదట్లోనే చెప్పాడు, నా రూపాన్ని చూడటం అంత ఈజీ కాదురా నాయన, నీకేమిస్తాను? దివ్యం దదామితే చక్షు. ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి చక్షువులు పెట్టేశాడో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, ఇక శ్రీకృష్ణ పరమాత్మ కనిపించడం మానేసేసి ఆయన రూపంలోనే మొత్తం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఋషులు, దేవతలు, అనేక రకాలైనటువంటి ఆకృతులు కలిగినటువంటి ప్రాణులు, అద్భుతమైనటువంటి సర్పాలు, ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయట. ఇంకా ఏమేం కనిపిస్తున్నాయో చాలా పెద్ద లిస్ట్ ఉంది, రేపటి నుంచి చూద్దాం. అంత వర్ణన ఎక్కువగా ఉంటుంది దీంట్లో, కాబట్టి కొంచెం స్పీడ్గానే వెళ్ళొచ్చు, మనం ప్రయత్నం చేద్దాం. హరి ఓం. కాసేపు ఈ దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఊహించినటువంటి అర్జునుడు దివ్య చక్షువులతో చూస్తున్నటువంటి ఆ విశ్వరూపాన్ని మనం కూడా మన అంతఃకరణంలో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం.